నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. తెనాలి జిల్లా వైద్యశాల సౌజన్యంతో కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ మరియు సుబ్రం వాటర్ ఆధ్వర్యంలో చెంచుపేటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల కుమార్ పంప్స్ నందు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తెనాలి డిఎస్పీ జనార్దనరావు, తెనాలి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని, రక్తదానం పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వారు సూచించారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేదలకు ఉపయోగపడే విధంగా కొత్త సుబ్రహ్మణ్యం సతీమణి వసుంధర జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ముదావహమని తెలిపారు. కొత్త సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు తెనాలి ప్రాంతానికి ఒక గర్వకారణమని, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్లో సిబ్బంది తోడ్పాటు ఎంతైనా ఉందని, భవిష్యత్తులో ఇదే తోడ్పాటును ఆయనకు అందించాలని సూచించారు. అందరికీ అందుబాటులో ఉంటారు, కష్టం అన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉంటారు. మీకు మాకు కష్టం ఏమంటే మాకు కష్టం కాదు, మా తరపుని చూసిన కష్టాలు చూసిన వాళ్ళు తెలిసి సార్ ఏమైనా ఇబ్బంది ఉంది అంటే దానికి అటెండ్ అవుతారు. మేడం అదే చెప్తున్నారు, హాస్పిటల్లో ఇబ్బందులు ఉంటాయి, ఎవరో ఉండరు, చాలామంది కోటేశ్వర్లు ఉండొచ్చు, కానీ ఆ మనస్సు ఉండాలి, ధర్మం చేయాలి, సహాయం చేయాలని మనసు ఉండాలి. ఆ మనసున్న మహారాజు వానర్ గారు, సుబ్రహ్మణ్యం గారు మీ ఇంటి దగ్గర ఉండి మీరు నెలకి అది జీతం చాలదా కాదు, మీరున్న ఊళ్ళో మీరు సక్రమంగా ఉద్యోగం చేసుకొని మీకు లైఫ్ సెక్యూరిటీ ఇచ్చి, మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, హాస్పిటల్ అంటే హాస్పిటల్ చూపిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఆయన ఒక్కడి వల్ల అవ్వదు, మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంది. ఫ్యూచర్లో ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీరు అందరూ కూడా మంచి సహాయాలు అందించి ఆయన్ని ముందుకు నడిపించాలి. మీరు అందరూ కూడా దాదాపు 100 మంది ఇవ్వాలి కాబట్టి టైం ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. నిజంగా మీరంతా రక్తదాతలు కాదమ్మా, ప్రాణదాతలు అంటారు, గుర్తుపెట్టుకోండి. రక్తదాతలు మీరు అనుకుంటున్నారు, కానీ దాన్ని ఏమన్నారంటే ప్రాణదాతలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా కొంతమందికి మనాడు ఇచ్చిన అలవాటు ఇస్తున్నారు, కానీ మీరు కొత్త కుర్రాళ్ళని మస్ట్ అండ్ షుడ్ చేయండి. అబౌట్ 20 years మీరు మస్ట్ అండ్ షుడ్ చేయండి. వాళ్ళు తీసుకోవాలని డాక్టర్స్ టీం ఉండారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఏది ఒకవేళ అయిపోయి డ్రాప్ ఉండి చెప్పుకుంటే తప్పకుండా సెలెక్ట్ చేస్తారు. అంతేగాని రక్తం ఇస్తే ఏదైనా సన్నగుండాలని అయ్యే ఉండదు. బుద్ధంలో తర్వాత పెద్ద అయిన కూరలో బుద్ధంలో ఊళ్ళు వచ్చింది, మూయలో తప్ప మన కుచ్చిపులుతులాగా ఏంటి ఆ ఇబ్బంది చూస్తున్నారు కదా, అర్థమైందా అని. కాబట్టి రక్తదానం గురించి అపోహవద్దు. రక్తదానం కాదు ప్రాణదాత అన్న రాసి పెట్టండి. రక్తదానం ఎదురుగా ప్రాణదాత, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కార్యక్రమంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది, కుమార్ పంప్స్ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ కుమార్ పంప్స్ వారు, సుబ్రహ్మణ్యం గారు ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేసి మన హాస్పిటల్కి డొనేట్ చేస్తారు. అది మన హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలు, పేషెంట్స్కి ఉపయోగపడాలని వారు ఎంతో ఆలోచించి ప్రతి ఒక్క పేషెంట్ కోలుకొని రికవరీ చక్కగా ఇంటికి వెళ్ళాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఆయనకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు హాస్పిటల్కి. మాకు ఏ టైంలో ఏది అవసరమైనా వారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. రీసెంట్గా సడన్ రీఅసెస్మెంట్ క్యాంప్స్లో కూడా మనకి వాటర్ అవసరమైంది పేషెంట్స్కి. కాల్ చేయగానే వెంటనే మనకి వాటర్ బబుల్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఎదుటివాడికి, సాటి మనిషికి సాయం అనేది చిన్న విషయం కాదు అసలు. మనందరం మాటలు చెప్పుకోవడం వేరు, చేతల్లో చూపించడం వేరు. అందులో ఈ కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు ముందుంటారు అనడంలో అసలు ఏం అతిశయోక్తి అయితే లేదు. నాకు పెద్దల సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మానవత అనే సంస్థలో ఒక సందర్భంలో ఆగస్టు మంత్ ఎండ్లో 25వ తారీఖు అట్లా ఒక సండే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో మెల్లగా ట్రావెల్ చేస్తుంటే ఈ 6 నెలల్లో వారి అనుభవాలు, వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఎక్కడైనా ఎవరి గురించి అయినా మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అనే డిస్కషన్ వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారి టాపిక్ వస్తే ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కలిగిన వ్యక్తి అంటారు.
చెంచుపేటలోని నిత్య సహాయమాత చర్చ్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సమిష్టి దివ్య బలి పూజ, రక్షక సభ ప్రదక్షిణ కార్యక్రమాలను పాస్టర్లు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు ఆలపించారు. ఆశీర్వదించిన కొవ్వొత్తులను పంపిణీ చేశారు. పాస్టర్లు జోసఫ్ రాజు, రవితేజ, సూరయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోయస్లివా, ఆంటోనీ విన్సెంట్, విజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాసిన పవిత్ర ఆయన తన తల్లియు ఇదిగో నీ వితంతువు మరియ తల్లి దేవుని తల్లి. ఈ చిన్న పుస్తకములో 4 అమ్మాయిలు, తనే పెద్దది. చిన్న పాప పుట్టగానే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి అటు పనికి పోవడము, ఇంటికి రావడము, ఇంట్లో తన చెల్లెలను చూసుకోవడము, పని పాటలన్నిటిని కూడా చక్కబెట్టుకోవడము, ఆ తర్వాత తల్లి మంచాన్ని బట్టి ఉన్నటువంటి వలన ఆమెకు వలసినటువంటి వాటిని కూడా చూసుకొని వీటన్నిటితోటి సాయంత్రం వచ్చినప్పటికీ చాలా అలసిపోయేది. అలసిపోవడమే కాకుండా తన జీవితంలో ఒక నిరాశ, నిస్పృహల వచ్చి ఉండేది. అటువంటి సమయంలో ఆ తల్లి, ఆ బిడ్డ యొక్క తల్లి ఆమె కష్టాన్ని చూసి ఈ విధంగా చెప్పింది, కరోల్ ఇటు రామ్మ అని చెప్పి, చిన్న వయసులోనే నీవు కుటుంబ బాధ్యతలను నన్ను చేపట్టావు. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. నేను తల్లిగా నేను ఏమీ కూడా చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుండి నీకు ఒక తల్లి ఉండబోతూ ఉంది అని చెప్పి పక్కనే ఒక పీఠం మీద ఉన్నటువంటి మరియ తల్లి యొక్క స్వరూపాన్ని చూపించి, ఇదిగో ఇప్పటి నుండి కూడా ఆమె నీ తల్లి. తెనాలి షరఫ్ బజార్లో కొలువైన భద్రవతి సమేత భావన ఋషి స్వామివార్ల కళ్యాణం సందర్భంగా అలంకృతులైన కళ్యాణ ఉత్సవ మూర్తులు బృంగీశ్వర గజవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ట్రస్ట్ బోర్డు, పద్మశాలియ బహుత్తమ సంఘం ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
డమరుల ధ్వని కలిపి జడదని పెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లు శతకోటి దండాలు మాయమ్మ తల్లు పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లు పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లు ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఎమ్మెల్సీగా తన గెలుపుకు సహకరించి మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు తెలియని వ్యక్తి కాదు, మీలో ఒకటిగా ఒక విద్యార్థి దశ నుంచి ఇంతవరకు వచ్చానంటే మీలాంటి మహానుభావులు అందరి యొక్క అన్నదానాలతో పైకి వచ్చాను నేను. అందుకని నాకు పార్టీకి అతీతంగా కూడా ఉంటాను. కొన్ని సందర్భాలు ఎవరు వచ్చినా నేను చేయగలిగిన పని ఏమైనా ఉంటే చేస్తాను, సమర్థించుకోవాల్సి వచ్చినప్పుడు సమర్థించుకుంటాను. కాదు ఈ సమస్య మనం ఒక అడుగు వెనక తగ్గితే సమస్య పరిష్కారం అయితే వెనక తగ్గుతాను. ఓడినా గెలిచినా నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను. నేను సమర్థుడిని, నేను ఈ పదవికి ఆల్గొని అనుకుంటే మీ అందరూ కూడా కలిసి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మీతో నేను ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనేంటో మీ అందరికీ తెలుసు. ఏ సమస్యని ఎట్లా పట్టించుకుంటాననేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా పందాన్ని, నా విధానం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా నన్ను అన్ని కోణాల నుంచి చూసినవాడు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఉండదని అనుకుంటున్నాను. కానీ మర్యాదపూర్వకంగా మీ అందరినీ కలవాలి, మిమ్మల్ని అందరినీ కలిసి నేను కోరాలి. ఆ రకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కోసం మీ అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి మీ అందరూ పనిచేయాలని మీరు పెట్టుకోండి, మీరు చేసుకోండి. నా గురించి నేను చెప్పాల్సిన పని లేదు కదా, కొత్తగా నాకు చిరునామా లేదు. పాత చిరునామా నా చిరునామా. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా కూర్చొని ఆలోచించుకొని మీరు ఎంతవరకు చేయగలుగుతాం, ఓటు కూడా వీలు కాకుండా చేసుకోవాలి. ఈ తెనాలి పరువు, ప్రతిష్ట, అదేవిధంగా ఖ్యాతి ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను వెళ్ళిన తర్వాత కార్యాచరణ ఏ రకంగా పని చేసుకోవాలి, ఏ రకంగా రూపకల్పన చేయాలి, వాటి మీద మీరు డిస్కస్ చేసుకొని మనం పార్టీ పరంగా మరి మీరు ఈరోజున ప్రత్యేకంగా ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ పరంగా కూడా మీరు నేను ఎందుకంటే మీ అందరూ చేసిన వాళ్ళందరూ ఓడల్లో ఎంత పట్టుందో నాకు తెలుసు, పట్టణంలో ఎంత పట్టుందో తెలుసు. కాబట్టి ఆ పట్టుని ఓటు రూపంలోకి మార్చి పనిచేయమని చెప్పి కోరుకుంటూ, మీరు ఎంత సమర్థవంతంగా 20 రోజులు, ఎందుకంటే పక్కన వేపూరు ఉంది, మనం ఈ 2 నియోజకవర్గాలు మనకి 2 కళ్ళు లాంటి
రెండు కలిపి 31,000 ఉన్నాయి. ఈ 31,000లో మన ఓటు ప్రతి ఓటు మందే అన్నట్టుగా భావించాలి. ఇంకా మనం చూసుకుంటే పక్కన చేపూరు మండలంలో కూడా ఇప్పుడు శివయ్య అందరూ మనకి మంచాల ఇలాంటివన్నీ వెళ్తారు. ఇవన్నీ కూడా మన సొంతూరు ఒక రకంగా చెప్పాలంటే. ఒకసారి కమ్మిగా పనిచేసుకున్నట్టు చెరుకుపల్లి ఇవన్నీ మనకు సంబంధించినవి. మీరు ప్లాంట్గా మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించుకొని మీరు ఒక్కసారి అందరూ కలిసి టూర్ వేసి వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సమావేశంలో పోస్టు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, టీడీపీ నాయకులు తాడిపైన హరిప్రసాద్, మాదల కోటేశ్వరరావు, కాకతీయ సొసైటీ బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు, కమ్మెల రజని పెద్ద సంఖ్యలో కాపు విద్యావంతులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో మన కూటమి అభ్యర్థిగా బీజేపీ, అలాగే తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిగి ఉమ్మడి అభ్యర్థిగా మరి నిలబెట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనందరికీ ఇతర పరిచయస్తులు, మాజీ మంత్రి. మరి ఆయన ఖచ్చితంగా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మనతో ఉన్నారు. మంచి వక్త. అలాగే ఏ పని అయినా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన వల్ల అయితే చేస్తాడు అని ఒక గట్టి నమ్మకంతో పడుతూ ఉంటారు. ఖచ్చితంగా చేస్తారు కూడా ఆయన చేతనైంది. అటువంటి వ్యక్తిని మరి రాజకీయాల్లో మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెరవేర్చేటువంటి మన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న పనున్న నేనున్నాను అని చెప్పేసి కూడా యాక్చువల్గా చాలా సందర్భాల్లో మేము ఎన్నో రకాలైనటువంటి కాపు కార్పొరేషన్ కానివ్వండి, వేరే పర్సనల్ పనులు కానీ, పిల్లల ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, కాలేజీలో సీట్లు రావడం కానీ, ఫీజులు తగ్గించే విషయంలో కానీ, డెల్టా టైగర్ గా పేరుకొనేందుకు డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా చాలా చాలా గొప్పగా తన సేవలు అందిస్తున్నారు. ఆయన సముచిత ఎమ్మెల్సీ ఇక ఉంది. ఆ సభలో మన తెనాలి ప్రాంత వాణిని వినిపించాల్సిన అవసరం మనందరికీ తెలుసు. ఆయన ఎంత అవసరంలో మనందరూ కూడా ఆ సందర్భంలో ఒక్కొక్కరుగా గుర్తుగా ముగిస్తే సార్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈరోజు మన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనం ఈ సమావేశం ఏర్పరుచుకున్నాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క సైనికుల్లాగా ప్రతి కుటుంబం పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు ఎలక్షన్ రోజు ఎవరైతే ఓటు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే మనం వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళందరినీ ముందు 2-3 సార్లు పలకరించి వాళ్ళతో రేపు ఎలక్షన్ రోజు కూడా అందరినీ తీసుకొచ్చి ఓటు వేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.